సినీ గోయర్ ప్రేక్షకులకి పి సునీల్ కుమార్ రెడ్డి నమస్కారాలు. వైజాగ్ ఐ వుడ్ సే ఈజ్ మై సెకండ్ హోమ్ ఈ మూమెంట్లో. ఎందుకంటే గతంలో అది నా బేస్, అది నా ప్లేస్ వేర్ నా ప్రొఫెషనల్ స్కిల్స్కి నేను టెస్ట్ పెట్టిన మొట్టమొదటి ఊరు. నేను ఒక జర్నలిస్ట్గా ఢిల్లీలో నేను ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ రన్ చేసిన తర్వాత ఆంధ్ర వద్దాం అనుకున్న తర్వాత దేవర్ సో మెనీ ఆప్షన్స్ వేర్ టు స్టార్ట్ మై లైఫ్ విత్. హైదరాబాద్లో కానీ ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు ఐ థాట్ వైజాగ్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ వేర్ నా స్కూలింగ్ అంతా కూడా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అనే ఉత్తరాంధ్ర ఏరియాలోనే జరగటం. విశాఖపట్నంతో నాకున్న అనుబంధం ఎస్పెషల్లీ విత్ ద సముద్రంతో నాకున్న అటాచ్మెంట్. ఎందుకంటే ఢిల్లీలో నేను సముద్రాన్ని ఒక 4.5 సంవత్సరాలు మిస్ అయ్యి ఉన్నాను. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ ద హ్యూజ్నెస్ ఆఫ్ ఓషన్. అది చూడడం వలన మన ఇన్సిగ్నిఫికెన్స్ ఎప్పుడు జ్ఞాపకం వస్తూ ఉండేది. వాట్ మోర్ టు డూ, లైక్ మనం ఏమీ కాదు అన్న, అంటే ఒక రకమైన ఫిలాసఫీ నాకు అది ఎప్పుడు ఇస్తుండేది. సో ఐ ఆల్వేస్ వాంట్ టు అసోసియేట్ విత్ దట్ ఫిలాసఫీ. మనిషి ఇన్సిగ్నిఫికెన్స్ని ఎప్పుడు గుర్తు చేసుకోవడానికి సముద్రం పక్కన ఉండడం అవసరం అని నాకు అనిపిస్తూ ఉండేది. ఆ రకంగా నేను విశాఖపట్నానికి మళ్ళీ వచ్చి నా జర్నలిస్టిక్ జర్నీని స్టార్ట్ చేశాను. అక్కడ ఒక మంత్లీ మ్యాగజైన్ రన్ చేశాను, తర్వాత ఒక డైలీ న్యూస్ పేపర్ రన్ చేశాను. అండ్ స్లోగా నాకున్న ఆలోచనలను షేర్ చేసుకునే ఒక ఇంటెన్షన్తో నేను విశాఖపట్నంకి వచ్చినప్పటికి కూడా లార్జర్ మీడియం అయిన ఒక ఫిల్మ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే విశాఖపట్నంలో ఉన్న నాకంటే ఎంతోమంది టాలెంటెడ్ వాళ్ళు ఏమీ చేయలేకపోతుండడం గమనించిన తర్వాత నేను హైదరాబాద్ రావాలని నిర్ణయించుకున్నానండి. సో ఈరోజు ఆఫ్టర్ 10 years ఆఫ్ మై జర్నీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అగైన్ వైజాగ్లో ఈరోజు ఒక మార్కెట్ మెచ్యూర్ అవుతున్న ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు ఇండస్ట్రీకి ఇంకొక బేస్ ఉండాల్సిన అవసరం ఉంది అని నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్న వ్యక్తిగా విశాఖపట్నంలో కూడా ఫిల్మ్ మేకింగ్ యాక్టివిటీస్ జరగాలని నేను అనుకున్నాను. అందుకే నా మిత్రుడితో కలిపి ఒక డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ స్టూడియోని స్టార్ట్ చేయడం జరిగింది, మిస్టర్ కే విజయ్ కుమార్ అని. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఏంటంటే నౌ అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు మై నా మీడియా యాక్టివిటీస్లోకి సీరియస్గా వెళ్ళటం కోసం వీటీవీ అనే ఒక ఛానల్ వైజాగ్లో స్టార్ట్ అయింది. ఇట్స్ అ కేబుల్ టీవీ. నేను దానికి గౌరవ సంపాదకుడిగా వ్యవహరిస్తున్నాను. అది లాస్ట్ మంత్ నుంచి తన ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసింది. నేను ఇప్పటి వరకు 7 సినిమాలు చేశానండి. ఇది గంగపుత్రులు నా 8th ఫిల్మ్. సో సైలెన్స్ ప్లీజ్ అనే సైలెంట్ ఫిల్మ్తో నా జర్నీని స్టార్ట్ చేశాను. సో తర్వాత హీరో అనే ఒక చిల్డ్రన్ ఫిల్మ్, అండ్ ప్రయత్నం అనే ఒక సూసైడ్కి ఎగెనెస్ట్గా ఒక ఫిల్మ్, అండ్ మేఘం అనే ఒక సోకాల్డ్ కమర్షియల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఒకటి చేశాను. మిస్సింగ్ అనే ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చేశాను. అలాగే మలయాళంలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఒక ఫిల్మ్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ సొంత ఊరు హ్యాపెండ్. సో ఆఫ్టర్ సొంత ఊరు నేను గంగపుత్రుడు సినిమా చేశాను. టు బి ఫ్యాక్ట్ ప్రతి సినిమా కూడా కొంత అమౌంట్ ఖర్చు పెట్టి తను ఖర్చు పెట్టినది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతి ఫిల్ము కూడా కమర్షియల్ సినిమాయేనండి. సో కాబట్టి ఆ స్టేట్మెంట్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఫాల్ట్ విత్ దట్ స్టేట్మెంట్. ఎందుకంటే నేను ఈ సినిమాని ఒక కమోడిటీగా మార్కెట్లోకి తీసుకొని వచ్చి ఐ ఎక్స్పెక్ట్ సమ్ రిటర్న్ ఫర్ ద సర్వీసెస్ వాట్ ఐఎమ్ గివింగ్. ఎంటర్టైన్మెంట్ అనే సర్వీస్ నేను ఇస్తున్నాను కాబట్టి ఒక కమర్షియల్ యాక్టివిటీని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీ ఫిల్మ్ విచ్ ఇస్ రిలీజ్డ్ ఈజ్ అ కమర్షియల్ సినిమా. ఫెస్టివల్ ఈజ్ అనదర్ మార్కెట్ అండి. సో ఎందుకంటే మనం ఆడియన్స్ అందరినీ కూడా ఒకే ఘాటిలో కట్టలేం కాబట్టి సెన్సిబుల్ సినిమాని సెలెక్టివ్గానే చూడాలి అనుకుంటూ అది సెన్సిబుల్ సినిమా అని తెలిస్తేనే వెళ్ళాలి అనుకుంటున్న కొంతమంది ఆడియన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం ఫిల్మ్ ఫెస్టివల్ మార్కెట్ అన్నది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మార్కెట్ అండి. దోస్ హు థింక్ దే అప్రిషియేట్ సెన్సిబుల్ సినిమా. సో డెఫినెట్లీ ఇట్ హర్ట్స్ అండి. ఎందుకంటే మనల్ని మెచ్చుకుంటూనే మనల్ని హర్ట్ చేసే కొన్ని స్టేట్మెంట్స్ ఎలాంటివి అంటే ఈ ఫిల్మ్కి డెఫినెట్గా అవార్డు వస్తుందండి అని. ఇండైరెక్ట్లీ యూఆర్ సెండింగ్ ఎ మెసేజ్, ఈ సినిమా ఆడదులేండి థియేటర్స్లో, బట్ యూ విల్ బి గెటింగ్ సమ్ రికగ్నిషన్ ఇన్ సమ్ సర్కిల్, సమ్ గ్రే హెయిర్స్ ఎవరో ఒకరు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అన్నది. బట్ ఏ ఫిల్మ్, అట్లీస్ట్ ఏ ఫిల్మ్ కేవలం ఓన్లీ ఒక లిటిల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీయాల్సిన ఒక ప్రాసెస్ కాదండి. ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎ మాస్, ప్రతి ఒక్కరు చూడాల్సిన ఇది. ఎందుకంటే అందులో నేను ఈ సోకాల్డ్ క్లాస్ ఆడియన్స్ని కూడా నేను మాస్ కింద కన్సిడర్ చేస్తాను. బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ మాస్ మీడియం. Every journalistic approach is towards capturing the attention of mass. అండ్ నేను ఫిల్మ్ని ఒక మాస్ మీడియం కింద కన్సిడర్ చేస్తున్నాను. ఈ సినిమాని జర్నలిజం పర్పస్కి ఒక మాధ్యమంగా మాత్రమే వాడుకుంటున్నాను. ఇప్పటివరకు పేపరు, మీడియాని, టీవీని ఎలా వాడుకున్నాను, నేను సినిమాని కూడా అలాగే వాడుకోవాలనుకుంటున్నాను. వెన్ యూ ఆర్ పేయింగ్ 2 rupees టు బై ఎ న్యూస్ పేపర్, ఆర్ వెన్ యూ ఆర్
పేయింగ్ సమ్ మనీ, ఒక కేబుల్ వాడికి మనం అమౌంట్ ఇస్తే మనం సినిమా చూస్తున్నాం అన్నా కానీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. సో ఆ ఎలిమెంట్ని దృష్టిలో పెట్టుకుంటే దెన్ సో దట్ ఈస్ మై టేక్. అండ్ ఫిల్మ్ కేవలం 10 మందికో ఎంతమందికో ఇంట్రడ్యూస్ లేకపోతే ఇవ్వటం అన్న థాట్ని కాకుండా ప్రతి ఒక్కరు చూడాలి, కమర్షియల్గా ఈ సినిమాని అప్రిషియేట్ చేయాలి, వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ పే చేయాలి అని నా ఎక్స్పెక్టేషన్. ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద మీడియం ఫస్ట్ అండి. సో ఆ ప్రాసెస్లోనే నేను కొన్ని సినిమాల టైంని గడిపేశాను. నేను ఎక్కడా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు అనే కంటే నేను తీసుకోలేదు. ఐ వాజ్ ఆల్రెడీ లేట్ ఇన్ దిస్ పర్టికులర్ మీడియం. కాబట్టి నేను ఇమీడియట్గానే డైరెక్షన్తో స్టార్ట్ చేశాను. ఈ క్రాఫ్ట్ అర్థం చేసుకోవడానికే నాకు 2-3 సినిమాలు ఖర్చు అయిపోయాయి. మార్కెట్ రియాలిటీస్ నాకు తెలుసు అండ్ ఐ నెవర్ బ్లేమ్ ద మార్కెట్. సో యూ నీడ్ టు ప్లే అకార్డింగ్ టు ద రూల్స్, ఎగ్జిస్టింగ్ రూల్స్. అవి డెఫినెట్గా ఒక సెన్సిబుల్ పర్సన్కి కానీ లేకపోతే సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్కి కానీ హర్ట్ చేసే విధంగానే ఉంటాయి. కాబట్టి హౌ టు మేక్ యువర్ వే అవుట్ బై నాట్ కాంప్రమైజింగ్ ఆన్ యువర్ ప్రిన్సిపల్స్ అన్న ఎలిమెంట్తో నేను ఒక ప్యారలల్గా ఒక డిస్ట్రిబ్యూషన్ సెటప్ని తయారు చేసుకోవడం కానీ, కొంతమంది లైక్ మైండెడ్ ఎగ్జిబిటర్స్ని కన్విన్స్ చేయడంలో కానీ ఈ ప్రాసెస్లో కొన్ని సంవత్సరాలు గడవటం జరిగింది. అండ్ మిగతా మార్కెట్స్ కూడా ఎలా ఉంటాయని తెలుసుకోవడం కోసమే ఐ ఎక్స్ప్లోర్డ్ ఆల్ అదర్ రీజన్స్ ఆల్సో. అది కేవలం నేను థియరీస్ చదివానండి, వాళ్ళని కలిశానండి అని కాకుండా ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఫిల్మ్. నాకు సంబంధం లేని ఒక రీజన్లో ఒక సినిమా చేసి దాన్ని రిలీజ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయాలనుకున్నాను. అందుకే నేను మలయాళంకి వెళ్ళి అక్కడ ఆ ఫిల్మ్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ కంపారిజన్ విత్ ఆంధ్ర. ఎందుకంటే ఆ మార్కెట్ తాలూకా టోపోగ్రఫీ కానివ్వండి, అక్కడ ఉండే కండిషన్స్ కానివ్వండి, దే వర్ ఫేవరబుల్. ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు వచ్చిన తర్వాత దెన్ ఐ థాట్ ఓకే నౌ ఐ కెన్ రిప్రజెంట్ ఎవరైతే ఈ చిన్న సినిమాలు లేకపోతే సోకాల్డ్ రిలీజ్ చేయడానికి ఇబ్బంది పడుతున్న సినిమాలు కానీ, డిఫరెంట్ జానర్ ఆఫ్ సినిమాని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్న మేకర్స్ కానీ సపోర్ట్గా ఉండాలి అంటే ఐ నీడ్ టు ఎంటర్ ద సిస్టమ్ అండ్ ట్రై టు పుట్ మై ఎక్స్పీరియన్స్ దేర్. ఆర్ రేదర్ నా ఒపీనియన్స్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం నాకు అనిపించింది. సో దానికోసం ఐ వాంటెడ్ టు గో టు ఎ రైట్ ఫోరం వేర్ మై వర్డ్స్ ఆర్ టేకెన్ సీరియస్లీ. అందుకనే నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాను ఇండిపెండెంట్గా, బికాజ్ ఐ వాజ్ నాట్ టేకెన్ సీరియస్లీ బై ఎనీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్. కాబట్టి నేను ఇండిపెండెంట్గానే కంటెస్ట్ చేయాల్సి వచ్చింది. ఐ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. అండ్ నెక్స్ట్ మన ఛాంబర్లో జరిగిన ఎలక్షన్స్లో ఐ వాజ్ టేకెన్ ఇన్ టు ద ప్యానల్. ఐ వాజ్ సెలెక్టెడ్ అండ్ నవ్ ఐఎమ్ ద ప్రొడ్యూసర్ సెక్టర్లో నేను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. వేర్ ఐ కుడ్ ఫైట్ ఫర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ మనకు జరుగుతున్న గవర్నమెంట్ నుంచి కావాల్సిన విషయాల గురించి కానీ ఐ వాజ్ జస్ట్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ దెమ్. సో డెఫినెట్గా ప్రతి ఆర్టిస్ట్ కూడా తను పర్స్యూ చేస్తున్న ఆర్ట్లో తనను తాను వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తాడండి. హీ వాంట్స్ టు రిప్రజెంట్ ద సొసైటీ అరౌండ్. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో నరేట్ చేయాలని ప్రయత్నం చేస్తాడు ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి. నేను కూడా ఎఫర్ట్ చేస్తూ ఉన్నాను. మనం చెప్పాలనుకున్న మ్యాటర్ మన చుట్టూ ఉన్న సమాజానికి నేను స్పందించి నేను చెప్పాలనుకున్న మ్యాటర్. అండ్ ఐ డోంట్ సే నేను ఆన్సర్స్ ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చానని నేను చెప్పట్లేదండి. ఆర్టిస్ట్ టు రిఫ్లెక్ట్ ద సొసైటీ, అందులో మంచి చెడ్డలని జనాలు బేరీస్ వేసుకోగలిగే అంత మెచ్యూరిటీ జనాలకు ఉందని నేను అనుకుంటానండి. సో వై వీ సీ ఎ మిర్రర్, నాట్ బికాస్ వీ డోంట్ నో అవర్ సెల్స్, బట్ వీ రియల్లీ వాంట్ టు కంపేర్. మన బెటర్మెంట్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నామని తెలుసుకోవడం కోసం వీ నీడ్ ఎ మిర్రర్. ఇఫ్ ఐ హ్యావ్ టు ప్లే రోల్ ఆఫ్ ఎ మిర్రర్, I wish to do that again and again. సో కాబట్టి అందరికీ తెలిసిన విషయాలే కదా మళ్ళీ మీరు ఎందుకు చెప్తున్నారని కొంతమంది అడగొచ్చండి ప్రాబ్లమ్స్ గురించి, వీటి గురించి. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షోకేస్ ఇట్. ఆ అర్థం ముందు పెడుతున్నానండి సమాజంలో ఎక్కడ ఏది ఉందన్నది. సో ఐ డోంట్ వాంట్ టు బి జడ్జిమెంటల్ ఎట్ దట్ టైం. నేను ఏదో ప్రీచ్ అవ్వాలని కానీ ఏదో ఒక మెట్టెక్కి మాట్లాడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. జనంతో కలిసి మాట్లాడాలనుకున్నానండి. డెఫినెట్గా అండి, అంటే నన్ను అప్రోచ్ అయిన నాకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఈ పర్స్యూట్ చేస్తున్న టైంలో నాకు తెలిసిన విషయాలు కానీ లేకపోతే నాకున్న కాంటాక్ట్స్ని కానీ నేను వాళ్ళకి చెప్పడం కానీ ఇది జరుగుతూనే ఉందండి. ఫిల్మ్ మేకింగ్ ఎంత కష్టం, చాలా దానికి 10 రెట్లు కష్టం ఈరోజు మార్కెటింగ్ ఆస్పెక్ట్లో అయిపోయింది. సో అది నా సినిమాలు కానివ్వండి, మిగతా సినిమాలు కానీ. ఎందుకంటే నా సైలెన్స్ ప్లీజ్ అనే సినిమా దాన్ని నేను ఏమాత్రం మార్కెట్ చేసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు మార్కెట్ గురించి అర్థమయ్యేసరికి నాకు 2 సినిమాలు గడిచిపోయాయి. అలాంటి పరిస్థితి చాలామంది నిర్మాతలకు ఉంటుంది. వాళ్ళు ఒక ఫిల్మ్ని చేస్తున్నప్పుడు వరల్డ్ సినిమాని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లాంటి వాటికి కంపీట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇట్స్ అ బిగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఒక్కొక్క ఫెస్టివల్లో ఒక జానర్ ఆఫ్ సినిమాలకి ఎక్కువ యాక్సెప్టెన్స్ ఉంటుంది. అవి వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. అండ్ ఎఫ్డీసీ తరఫు నుంచి కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ దీనికి సంబంధించిన అవేర్నెస్ని
ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది అని నేను అనుకుంటూ ఉన్నాను. బట్ ప్రతి ఫిల్మ్ మేకరు కూడా తన ప్రాజెక్ట్ని, తన ప్రోడక్ట్ని ప్రేమించి చేయాలండి ఆస్పెక్ట్ అండి. ఈ షుడ్ సీ టు దట్ ఎవరినైతే ఏం చేశాడో, ఎవరికైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాడో ఆ లాస్ట్ మైల్ రీచ్ ఏదైతే ఉంటుందో దానికోసం తన సాయశక్తిలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి తీస్తే దాన్ని పిల్లలు చూడడం కోసం మనం ఏం చేయాలన్నది మన ఫస్ట్ క్రైటీరియా అయి ఉండాలండి. దీనికి నంది అవార్డు వస్తుందా లేదా అనేది సెకండ్ క్రైటీరియా అయి ఉండాలి, కానీ దట్ షుడ్ నాట్ బి ద ఫస్ట్ క్రైటీరియా. సో మనం కేవలం ఒక ఫెస్టివల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేసుకున్నామంటే దట్ విల్ నాట్ హెల్ప్ అన్నది నా ఒపీనియన్ అండి.